మేము అవసరమైతే మిగిలిన 3% జనాభా వివరాలను సేకరించడానికి మేము సిద్ధమే. ఈ నెల 16వ తేదీ నుంచి మేము ప్రారంభిస్తున్నాము. మిగిలిన వారంతా కూడా వివరాలను ఇవ్వవచ్చు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇక్కడ సమస్య ఏంటిది అని అంటే, అసలు మిగిలిన 3% వివరాలు లేకపోవటం వల్ల అసలు బీసీల జనాభా తక్కువ రాలేదు. వచ్చినటువంటి వివరాలు బీసీల జనాభా వివరాలు కరెక్ట్గానే వచ్చాయి. ప్రశ్నపత్రాల్లో సేకరించినటువంటి సర్వేలో కరెక్ట్గానే నమోదైంది. కానీ డేటా ఏదైతే రిక్రూట్మెంట్ జరిగిందో, డేటా కంప్యూటరైజేషన్ జరిగిందో, అక్కడ ఏంటిది అని అంటే, ఇక్కడ బీసీల జనాభాను ఒక 7-8% ఏంటంటే ఓసీల జనాభాకు తారుమారు చేయటం జరిగింది. ఇది కావాల్సుకొని ఇంటెన్షనల్గా జరిగింది. దాన్ని సరిచేయకుండా నువ్వు మిగిలిన 3% చేసినా అదే 46% ఉంటుంది. 1000 మందిని చేసినా అదే అదే 46% ఉంటుంది. 1,00,00,000 మందిని చేసినా అదే 46% ఉంటుంది. ఎన్నికల మొత్తం డేటా తారుమారు చేసిన సంగతిని సవరించుకోకుండా దాంట్లో కావలసుకొని డేటానంతా కూడా అగ్రకులాలకు కన్వర్ట్ చేసి మొత్తం ఏంటంటే ఇంకో రకంగా మాట్లాడి ఇంకో లెక్కలను తీసుకొని వచ్చి ముస్లిం సమాజంలో ఉన్న 10% జనాభాను తీసుకొని వచ్చి బీసీలకు కలిపి చెప్పడం ఏంటిది? ముస్లిం జనాభాకు బీసీల జనాభాకి ఏం సంబంధం ఉంది? ముస్లిం జనాభా ఈ రాష్ట్రంలో 12.5% ఉందని చెప్పాలి. బీసీల జనాభా 52% ఉందని చెప్పాలి. దాంట్లో కలిపి చెప్పడం ఏంటిది? అసలు మోసం చేయటం ఏంది? మంత్రులకు తెలియనట్టుగా మాట్లాడటం ఏంది? మంత్రుల ద్వారా అబద్ధాలు చెప్పించడం ఏంటిది? ప్రభుత్వము చెప్పిన వాటినే పదే పదే అబద్ధాలను చెప్పించి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయటం